హరి ఓం. నమో నారాయణాయ నమః. లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయుర ఆరోగ్యార్థం, లోకజన శాంతి ప్రదార్థం, అందరూ మంచిగా వాళ్ళుగా ఉండాలని శ్రీమన్నారాయణ పాదాలకు శతకోటి వందనాలు. అందరం కూడా ఆత్మస్వరూపులమే. ఆత్మస్వరూపులు అన్నప్పుడు పెదాల మీద చిరునవ్వు చెత్తకూడదు. పెదాల మీద చిరునవ్వు, ఆ చిరునవ్వు ఎలా రావాలి? నీతి, నియమం, ధర్మంతో ఉంటేనే అది స్పష్టమైన చిరునవ్వు. వెంటనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. నీ భావాలను నీ ముఖం చూసి చెప్పాలి కొందరు అంటారు మానసిక శాస్త్రవేత్తలు. నీ స్నేహితులు చెప్పు నువ్వు ఎలాంటి వాడు చెప్తారని కొందరు అంటారు. అంతే కదా, మంచి వాళ్ళు మంచి వాళ్ళతో చేరుతుంటారు, చెడు వాళ్ళు చెడు వాళ్ళతో చేరుతుంటారు. ఇది సహజం. గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ గుహలోకి వెళ్ళాడు. కాల యవ్వనుడు ఆ యొక్క ముచికుందుని నిద్రలేపి భస్మం అయిపోయాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? పరమాత్మ అక్కడే ఉన్నాడు కదా. ఆయన మెల్లిగా ఈ యొక్క ముచికుందుడు అని చూస్తున్నాడు. దగ్గరకు వచ్చాడు. దివ్య తేజోమయమైనటువంటి ఆ స్వరూపం బ్రహ్మాండాలంతా నిండినట్టు కనబడుతుంది. దానికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఆయనకి, ఆ యొక్క ముచ్చుకుందులకి. శ్రీ రామావతారం ఎత్తిన తర్వాత రామావతారానికి ముందు వీళ్ళంతా కూడా మాందాత ఈ ముచ్చుకుందడం. రామావతారం తర్వాత అంటే సూర్యవంశస్థులు కనుక సూర్యవంశంలో శ్రీరామచంద్రుడు పుట్టి ఉన్నాడు ఆయన. కనుక ఈయన దీర్ఘనిద్రకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎదురుగా ఆయన వచ్చాడు. అయ్యా నీవెవరు? ఏంటి నీ రూపం, నీ ఆకారం? ఏదో నాలో స్పందన కలుగుతుంది, తెలియరాని అనుభూతి ఏదో ఉంది. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారు? మీరు చూస్తుంటే చాలా సుకుమారులుగా ఉన్నారు. సుందర సుకుమార అతి లేత సున్నితమైనటువంటి మీ పాదాలు ఇలాంటి అడవుల్లో గుహల్లోకి వస్తే కందిపోతాయేమో. ఎవరయ్యా మీరు అన్నాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా గురించి నేను చెప్తాను, ముందు నీవెవరో చెప్పు అన్నాడు. సరే, ఆ చెప్పడం అనేది ఆయన తన గురించి చెప్పాడు. నేను మాందాత ఒక కుమారుణ్ణి, ఇలా దేవలోకంలో దేవేంద్రుడితో యుద్ధం చేయవలసి వచ్చింది, ఇక్ష్వాకు వంశానికి చెందినవాడిని అని ఆయన కొంచెం చెప్తున్నాడు. అంతా అయిన తర్వాత ఇప్పుడు మీరెవరో చెప్పండి అన్నాడు. ఆ చిరునవ్వు చూస్తుంటే ఆయనకి ఎక్కడ లేని ఆనందం పుట్టుకొస్తుంది. నిద్రంతా మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు. ఆ దివ్య తేజ రూపాన్ని కోట్ల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేసినా దొరకనటువంటి ఆ యొక్క స్వరూపం, ఆయన దర్శనం, ఆయన పాద దర్శనం, నిజపాద దర్శనం, మహానందంతో మహానందంతో చూస్తూనే ఉన్నాడు. అదే మీరు చెప్పండి అంటున్నాడు. నేను శ్రీకృష్ణుడిని అంటారు నన్ను అని చెప్పేసరికి ఆ వ్యక్తికి అనంతమైనటువంటి జ్ఞానం వచ్చేస్తుంది. మహానుభావ, తేజోమయ, పరిపూర్ణ సృష్టి ప్రదాత అని దండం పెట్టి, మీరు సామాన్యులుగా నాకంటే కనపడడం లేదు, మీరు సృష్టినంతా ఏలిన వారుగా ఉన్నారు, సృష్టి వేయి మీరున్నారు అని ఇంకా పరమాత్మని పొగడడం మొదలుపెట్టాడు. చిరునవ్వుతో చూస్తూ, నా సంగతి తర్వాత ఇక్కడ నీకు పడుకున్నావు, ఎందుకు పడుకున్నావో చెప్పావు, నీకేం కావాలో చెప్పు అంటాడు. నాకేమొద్దు, నిన్ను చూస్తుంటే అదే చాలా, నాకు ఇంకేం అవసరం లేదు, నేనేమి కోరను, నిన్ను చూడడంతో నాకు మోక్షం వచ్చేసింది. మోక్షం కోసం వాళ్ళు అడిగితే వాళ్ళు మేము ఇవ్వలేమన్నారు దేవతలు, దేవేంద్రుడు వాళ్ళు. అది ఎవరి చేతిలో ఉంటుంది, వాళ్ళు నీకు ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, మీరు సర్వ సృష్టి ప్రదాత శ్రీమన్నారాయణుడు అవతారం. అరే, నీకోసమే నేను ఎంతో తపస్సు చేస్తున్నాను, ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాను దీర్ఘనిద్రలు అని అనేక విధాలుగా పొగుడుతున్నాడు. ఆయన ఆనందాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మెల్లిగా అలా తాకి, వచ్చుకుందా
దిగులు పడకు. నీకు కావాల్సింది మోక్షమే కదా! నీవు అది కోసరమే ఈ శరీరాన్ని ఇంకా ఉంచుకొని ఉన్నావు. నిద్రలో ఉన్నావు, దీర్ఘ నిద్రలో. అంటే నువ్వెవరో నేనెవరో నువ్వు గ్రహించావు. కనుక ఈ యొక్క ద్వాపరంలో అనేక రాక్షసులు ప్రబలిపోయారు. దుర్మార్గులు ప్రబలిపోయారు. వాళ్ళల్లో ఒకడు అనేక మంది రాక్షసుల్లో కాలయవ్వనుడు. వాడిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకంటే మీ శక్తి అమోఘం, మీ శక్తి అనంతం. ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి వాళ్ళంతా అనంతం. అంటే ఈయన శ్రీరామచంద్రుడు కదా అవతారంలో. ఈ దుర్మార్గులైన రాక్షసులు ప్రబలకుండా సన్మార్గులు కాపాడడానికి నేను అవతారం ధరించాను. ఇప్పుడు ఈ వీడి చంపాలి అంటే దానికి కారణం మీరే. ఎందుకంటే దేవలోక రక్షణలో వీళ్ళు మీ నుండి తప్పించుకున్నారు, వెళ్ళిపోయారు. వాడు ఇవి ఎట్లా అంటే వాడు వెళ్ళిపోయాడు. సరే, వాడు ఎవరి దగ్గర చంపబడాలి? కనుక ఇతన్ని ఇక్కడికి రప్పించాను. అతను మీ కంటి చూపుకి బూడిదైపోయి చనిపోయాడు, ఆ రాక్షసుడు పోయాడు అని చెప్తే అప్పుడు మహానందంతో ఆ యొక్క ముచికుందుడు అనంతంగా పొగుడతాడు. ఇంకా ఇదంతా తర్వాత విశ్రాంతి తీసుకొని చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.